తింటారో. అమ్మా ఇంకా పీస్తే. డాడీ తమ్ముడు ఇప్పుడు వరకు బ్యాటింగ్ చేసాడు, అవుట్ అయినా కూడా నాకు ఇవ్వట్లేదు. లేదు డాడీ ఇప్పుడే వచ్చాడు బ్యాటింగ్, ఇప్పుడు అన్ని ఆడాడు నాకు ఇవ్వకుండా. అరే రాకీ అబద్ధాలు ఆడకరా, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు, నేను కాదు. నువ్వేరా. ఆగండి రా, మీ ఇద్దరు బ్యాటింగ్ ఆడాలి అంతే కదా? అంతే డాడీ, అంతే డాడీ. సరే రండి, సూపర్. డ్రైవ్ రా, స్ట్రైట్ డ్రైవ్, రైట్. అసలు పడుకోవట్లేదు. డాడీ కూడా ఉంటే బాగుంది కదా. డాడీ డ్రెస్ లో గెస్ట్ చేసేస్తున్నాడు. డాడీ ఇదంతా అవసరమా? ఫస్ట్ వాటర్ తాగు. నువ్వు ఎలాగున్నా మాకు ఓకే డాడీ. రకమా లయన్ ఎలా అరుస్తుంది? అరుస్తుంది. రే నా దగ్గర 4 lakhs ఉన్నాయి, బైక్ కొనుక్కుందామా? ఆల్రెడీ ఉన్నాయి కదా 2 బైక్స్. కార్ కొనుక్కుందామా? ఎందుకు డాడీ, ఉంది కదా కారు. సరే మరి ట్రక్ కొనుక్కుందామా? ఓకే డాడీ. ఓకే డాడీ. ట్రక్ ఫైన్ ఫిక్స్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. లక్కీ బాబు, పెద్దగా అయ్యాక అమ్మని నన్ను ఓల్డేజ్ హోమ్లో వేసిస్తావా? నో డాడీ, మీరు సేఫ్. థ్యాంక్స్ రా. నేను హాస్టల్ లేనంత వరకు మీరు సేఫ్. అంతేగా జీటీ గెలుస్తుంది. ఆర్సీబీ. జీటీ అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు గ్రౌండ్ లో. జీటీలే గ్రౌండ్ లోని విరాట్ కోహ్లీ ఉన్నాడు, కాలు పెడితే అంతే నీ అవుట్ అయిపోతాడు. జీటీలో అందరూ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ తెలుసా? అంత సీన్ లేదు. ఆర్సీబీ గెలిచింది దానికి ఏం చేస్తారు రా? బెట్ట నేను గెలిస్తే మీరు ఏం చేస్తారు? మీ హోంవర్క్ అస్సలు చేయండి, మీ హోంవర్క్ మీరే చేసుకోవాలి. మా హోంవర్క్ నేను అడగకుండా చేసుకుంటా. ఒకవేళ నువ్వు అవుట్ అవుతే మాకు హోంవర్క్ మాకు తెలియకపోతే నువ్వు చెప్పాలి, ఇంకా బయటికి తీసుకెళ్ళాలి, మాకు ఇష్టమైంది కొనివేయాలి. సరేనా? ఓకేనా? రే ఇందాక నుంచి చదువుతున్నట్టున్నారు, రండి కాసేపు టీవీ చూస్తుంది. హాలిడే హోంవర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు. నాకు కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉంది డాడీ, వెళ్ళి చూసుకో. ఏదో తేడాగా ఉందండి. రే నెట్ లేదా, టీవీ రావట్లేదు, అందుకే కదా హోంవర్క్ చేసుకుంటున్నాం. ఇదేదో బాగుందిరా, కంప్లీట్ తీయించేస్తాను. ఫుల్ చదువుకోండి. వాక్ చేయతే షూట్ చేస్తాను, వాక్ చేయి. టైం ఇన్స్టాగ్రామ్లో 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి, చాలా లైక్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. మమ్మల్ని ఇంతలా ఇష్టపడుతున్న మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో. థ్యాంక్ యూ.